వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఎస్పీకే టీవీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈ గొబ్బెమ్మల పండుగ అంటే ఏమిటి? ఈ గొబ్బెమ్మల పండుగ ఎందుకు జరుపుకోవాలి? ఈ గొబ్బెమ్మల పండుగ నెల్లూరు తీరంలోనే ఎందుకు జరుపుకుంటారు అనే ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈ వీడియోలో చెప్పానండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను చాలా విషయాలు చెప్తానండి. అలాగే ఈ గొబ్బెమ్మల పండుగలో చాలా ఆసక్తికర విషయాలు, అలాగే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. ఒకసారి చెప్తాను, వినండి. అంటే ఈ గొబ్బెమ్మల పండుగ అనేది మన పెద్దల కాలం నుంచి వస్తుందండి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ గొబ్బెమ్మల పండుగ కూడా ఒకటండి. అనగా మొదటి రోజు భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 పండుగలు మనం ఎలా అయితే జరుపుకుంటామో అలాగే గౌరమ్మకు కూడా ఈ 3 రోజులు గొబ్బెమ్మలతో పూజలు చేసి, అలాగే 4వ రోజు నెల్లూరు నగరంలో ఈ పెన్నా తీరంలో ఆ గొబ్బెమ్మలు అనేది తీసుకుని వచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తారండి. ఈ నిమజ్జనం చేసే టైంలో కూడా 5 మంది ముత్తైదులకి పూజ చేసి తాంబూలం ఇచ్చేసి ఇక్కడే వనభోజనంలాగా భోజనాలు చేసి ఆ అమ్మవారికి ఇక్కడ పూజలు చేసి ఆ గంగా నదికి ఆ గొబ్బెమ్మని సమర్పిస్తారండి. అలాగే ఇలా చేయడానికి నెల్లూరులో ఉన్నటువంటి చిన్న పెద్ద చూడండి, ఇక్కడ ఎన్ని మంది జనాలు వచ్చారో. మేము కూడా ఈ జనాల్ని, ఈ ఆనంద ఈ వాతావరణాన్ని, ఈ సంబరాలని చూడడానికి కూడా మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ నెల్లూరులో ప్రతి ఒక్కరూ ఇంచుమించు 1,00,000 మంది పైన ఇక్కడ జనాలు వచ్చేసి ఇక్కడ బాగా అంగరంగ వైభవంగా మనం పండగ అనేది జరుపుకుంటారండి. ఈ గొబ్బెమ్మల పండుగ ఏట పండుగ అని కూడా అంటారండి. ఈ గొబ్బెమ్మల పండుగ మన భావి తరాలకు మన ఆచార సంప్రదాయాలు అద్దం పట్టినట్టు అందరూ జరుపుకుంటారండి. నెల్లూరులో జరిగేటువంటి ఈ గొబ్బెమ్మల పండుగలో ఎన్నో మంది చిన్న పెద్ద ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొని ఈ గొబ్బెమ్మల పండుగని ఎంత విజయవంతంగా జరుపుకుంటారు అనేది మీకు ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. మీరు కూడా ఎప్పుడైనా సరే మనకు కనుమ పండుగ అయిపోయిన తర్వాత ఈ గొబ్బెమ్మ పండుగ అనేది జరుపుకుంటారండి. ఈ పెన్నా నది తీరంలో తీరంలో ప్రతి ఒక్కరు వస్తారు కాబట్టి అక్కడ దేవాదాయ శాఖ వాళ్ళు ప్లస్ మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా పోలీస్ శాఖ వాళ్ళకి అన్ని ఏర్పాట్లు అండి. మీరు వచ్చారంటే ఇక్కడ ఈ వాతావరణం చూస్తే మీకే సంతోషంగా, ఆహ్లాదంగా, ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే ఈ దేవాదాయ శాఖ వాళ్ళు ఇంకొక ముఖ్యమైన ఒక విశిష్టత అనేది ఏర్పాటు చేస్తారండి. అది ఏం లేదండి, ఇక్కడ 5 దేవతామూర్తులను, దేవతా విగ్రహాలను, ఆ విగ్రహాలు చూస్తే డైరెక్ట్గా సాక్షాత్తుగా విగ్రహాలే మన దేవతలే మనకి ఆశీర్వదిస్తున్నట్టు ఉంటాయండి. ఇక్కడ చూడండి, క్యూ లైన్ ఉంది. దేవాదాయ శాఖ వాళ్ళు ఇక్కడ చేసిన విగ్రహాలు డైరెక్ట్గా మనల్ని సాక్షాత్తు దేవుళ్ళే ఆశీర్వదిస్తున్నట్టు ఉంటారండి. చూడండి, ఇక్కడ కానీ చూస్తే మన జన్మ ధన్యం అయినట్టు, మనల్ని దేవుళ్ళు ఆశీర్వదించినట్టు, మన కోరికలు నెరవేరినట్టు మనకి అనిపిస్తుందండి. మనకి ఎటువంటి కష్టాలు, ఎటువంటి బాధలు లేకుండా దేవుళ్ళు మనకి ఆశీర్వదించినట్టు ఉంటాయండి. చూడండి, విగ్రహాలు కూడా సాక్షాత్తు వాళ్ళు వెలిసినట్టే ఉంటుందండి. చూడండి, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి డైరెక్ట్గా చూస్తే మనకి కన్నులకి ఎంతో ఆనందంగా ఉంటుందండి. అలాంటి విగ్రహాలు ఉంటాయండి. చూడండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నట్టు ఉంటాయండి. చూడండి, ఇవన్నీ మీకోసమే ఈ వీడియో తీశానండి. ఇక్కడున్న దేవతామూర్తులకి కోరికలు చెప్పడం వల్ల మన బాధలు, కోరికలన్నీ నెరవేరుతాయండి. అలాగే ఈ గొబ్బెమ్మల పండుగలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయండి. ఈ వీడియోని మీకు మీ అందరికీ ఈ గొబ్బెమ్మల పండుగ గురించి తెలియజేయడానికి ఈ వీడియో తీశానండి. ఎవరి తాలూకా నువ్వు? అనిల్ కుమార్ గారి తాలూకా. అనిల్ కుమార్ గారి తాలూకా ఏమవుతారు? అనిల్ కుమార్ గారు అన్నయ్య, సొంత అన్నయ్య. సొంత అన్నయ్య. మరి మీ అన్న హైట్ ఉన్నారు? నా హైట్ మా అన్న తీసుకున్నాడు. నెల్లూరు లోకల్. దేని గురించి? ఇది కొంచెం దూరం పెట్టమను. సార్ విగ్ అసలే ఎగిరిపోద్ది. నేను విగ్ దూరంగా పెట్టమను. అదే టోపీ ఎగిరిపోద్ది. ఓకే సార్, నెల్లూరు గురించి మాట్లాడతా. ఒకసారి ఫోటో తీయొద్దని చెప్పు. ఫోటో తీయక పనికొచ్చే ముఖం కాదు. నేను చెప్పిందే చెప్పు, ఎక్స్ట్రా చెయ్యి. నెల్లూరు గురించి మాట్లాడతా. అంతకన్నా ఒక మహానుభావుడి గురించి మీకు చెప్పాలి. ఎవరు సార్? మా తాత. మీ తాత గురించి ఎవరికి కావాలి? మా తాత నెల్లూరు కన్నా గొప్ప. ఓకే ఓకే, చెప్తా విను.
1947లో మా తాతగారు ఆ బంగారం నెల్లూరులో నీళ్లు లేనప్పుడు ఏంటి ముద్దు కావాలా? ఆ రోజు ఉమ్మా, మా తాతగారు ఉమ్మా, మా బామ్మగారు ఉమ్మా. ఇద్దరూ కలిసి రాత్రి ఏంట్రా మటన్ బొక్క చీకుతున్నావు? మటన్ బొక్క చీకట్లేదు సార్. మరి మా ఆవిడకి ముద్దు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, ఎవడరా నువ్వు? నెల్లూరులో లేకుండా చేస్తా. పక్కూర్లు ఉంటా. 1947లో మా తాతగారు నెల్లూరులో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? సార్. ఇలా మైకే పెంచు, తగ్గించు, వెనక్కి వెనక్కి, లెఫ్ట్ లెఫ్ట్, రైట్ రైట్, ఆ స్ట్రైట్ ఇంటికి వెళ్ళిపో. ఎందుకురా స్ట్రైట్ గా ఇంటికి వెళ్ళమన్నా? సార్ మీరెందుకు తిరుగుతున్నారు సార్? అరే ఈడే చెప్పాడు కదండి, లెఫ్ట్ వెళ్ళు, రైట్ వెళ్ళు, స్ట్రైట్ వెళ్ళు అని. మీకా సార్? మరి మా సౌండ్ వాడికి చెప్పా. సౌండ్ ఓడికి చెప్పావా? ఇది కూడా తెలుసుకోకుండా ఎవరో నీకు సీట్ ఇచ్చింది? పగులుద్ది. 1947లో తాతగారు నెల్లూరులో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? సిగ్గు లేదా? కడుపు కడుదురా కడుదురా తున్నపోతురా. విన్నారా? ఎవడరా? ఆడు ఏమైంది? రోడ్డు కంటే కాలు పెట్టాడు సార్. బుద్ధుందా? బుద్ధుందిరా? సిగ్గుందా? సిగ్గుందిరా? మనిషివా పశువా? పశువా? ఎవడు? నువ్వే. ఆడు కారు కొంటే సరిపోదు. కొట్టే సరిపో. అది ఎక్కడ ఎక్కడ పెట్టాలో తెలియదు. గుండునాయాలా? ఎవడరా? ఆడే. బుద్ధి ఉండాలయ్యా. బుద్ధి ఉండాలి. కార్ నెంబర్ ఎంత? 0000. అది నా కారు. అచ్చా నా కొడక నా కారు పెట్టి నన్ను అమ్మనా బుద్ధి తిట్టిస్తావా? సార్ సార్ గన్మ్యాన్లు పిలిచారంటే 2 నిమిషాల్లో కాల్చి పారేస్తారు. కాదండి, మీరే బొక్కలు కూడా గన్మెన్ లో కూడా పెట్టింది. 1940 ఇలా ఒకసారి ఆ, ఆ పిల్ల నా కొడుకు చెప్పు, సెల్ ఫోన్ ఫోటోలు దిగొద్దని చెప్పు. ఫోటో తీయకండమ్మా. ఎందుకు చేస్తాడు? ఫోటోలో కూడా చాలా సిగ్గు సార్ లేదనుకున్నాడు నీకు. ఇష్టం తీస్తున్నాడు. 1947లో మా తాతగారు నెల్లూరులో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? ఆ రోజు ఆడపిల్లకి అదే ఆడపిల్లకి కష్టం వస్తే నేను అండగా ఉంటా. నీకు వచ్చిన కష్టం ఏంటి? ఏమైంది? నా భార్య తప్పిపోయింది సార్. అమ్మా, నీ భార్య తప్పిపోలే. ఏడుంది? ఇక్కడ ఉంది. ఎక్కడ? అదేంటి? అద్దండి అద్దండి. అమ్మతో అచ్చన్న భార్య లెక్కనే ఉండు. వెనకాల తిరు. తోకేనా పెట్టు. ముందెట్ట పాలు వెనకొస్తావా? 20 లీటర్లు ఇస్తాను. పితుక్కుంది. అంతా దొంగ. హలో ఆర్గనైజర్ అంకుల్ కొడక, నేను ఎమ్మెల్యేని మాట్లాడుతున్నప్పుడు ఎవడ పడితాడు మధ్యలో వస్తే నరికి పాడేస్తా. ఓకే ఓకే. ఎలా కనిపిస్తాడు మీ కంటికి? ఎల్లి పప్పులా కనపడుతున్నానా? లేదు సార్, మరి కొండలి పప్ప. అటలు 1947లో మా తాతగారు ఆడెవడో బోర్ అవుతాడు. ఆడు నాన్ సింక్ లో అవుతున్నాడు. బోర కనపడదని చెప్పు. మీ దగ్గర పెట్టుకుంటారా? 1947లో మా తాతగారు నెల్లూరులో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? ఎవడు రాయుడు? సార్ మా ఊరు పిచ్చోడు. పిచ్చోడిని ఎవడరా స్టేజ్ ఎక్కించింది? మిమ్మల్ని ఎక్కించినోడే. ఒక్క నిమిషం ఆగండి రా. ఏం కావాలరా? నువ్వు అంటే ఏంట్రా? ప్యాంట్ కావాలంటున్నాడు. వీడికి ప్యాంట్ ఇచ్చి నేను చెడ్డీ తెల్లాలా? మీకు అలవాట్లేదు కదా. ఏంటి? చెడ్డి. ఓ పప్పి. ఏయ్ షూ పా. పా. 1947లో మా తాతగారు నెల్లూరులో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? ఏమైందమ్మా? బాత్రూమ్ వస్తుందా? మరి అమ్మ నాన్న తప్పిపోయారు. అమ్మా మీ ఆడాలతో ఇదే సమస్య. పంచలకు వస్తారు, పిల్లలు తప్పుడిపోతారు. ఆగు. అమ్మ పేరు? అమ్మా. ఊర నోడుతూ అవుతున్నావా? అమ్మ పేరు రా. అమ్మా. ఎవడమ్మా? మా అమ్మ. అమ్మని ఏమని పిలుస్తావు? మమ్మీ. మమ్మీ కాదురా డమ్మి. డమ్మీ కాదురా మమ్మీ. నాకు ఎక్కడెక్కడో తాగుతుంది అడుగుతున్న వల్ల. నాన్న పేరు? నాన్న. నాన్నని ఏమని పిలుస్తావు? పప్ప. ఏ పప్ప? కోడి పప్ప. ఏంటి నేను అనౌన్స్ చేస్తా. ఈ పిల్లాడి తల్లి అదిగో వచ్చింది మీ అమ్మ. ఇదెవరితో తెలియదు నాకు. మా అమ్మతో చెడలకూడదు. ఎవరా నువ్వు?
రైట్. రే, ₹1,00,000 ఖర్చు అయినా పర్లేదు కానీ ఆ బోరుతో తీసుకురారు. 1947లో మా తాతగారు నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు నెల్లూరుకి? ఇది ఒక ఎమ్మెల్యేకి మీరు ఇవ్వాల్సిన రెస్పెక్ట్. వచ్చాడు, నీళ్లు తాగాడని ఒక్కడని అడిగాడా? మర్యాద లేకుండా నువ్వు తాగుతున్నావంటే నీళ్లు మూత రావట్లేదు సార్, అందుకే వచ్చిన. థ్యాంక్ యూ. బట్టతో మీ గుర్తు ముట్ట పగిలిపోతుంది. 1947లో మా తాతగారు నెల్లూరులో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? ఆ రోజు పేదల కోసం ఈ దున్నపోతగాడి సాక్షిగా నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్నా. ప్రియా, ఎమ్మెల్యే మాట్లాడుతుంటే ప్రియా అంట ప్యాడిచ్చి కొడుతుంది. 1947లో మా తాతగారు నెల్లూరులో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? ఏయ్, ఏం చేస్తున్నావురా? సెల్ఫీ. అరే నిజంగా ఈయన అనిల్ కుమార్ యాదవ్ గారు తమ్ముడేనా? అవునవును సరే తీసుకో. సార్ ఉందండి. ఎవరా ఉమ్మేశాడు? ఎవడు వేయలేదు. మరి కెమెరానే మీ ముఖం చూసి ఉమ్మేసింది. ఎందుకు? మరి ముఖం మొక్కని పాచిచ్చేవేంట్రా? చెప్తే గుండాయి చచ్చిపోతారు సార్. వద్దులైతే. 1947లో మా తాతగారు ఏం చేశారో తెలుసా? ఏం పీకారా మీ తాత? నువ్వే చేస్తున్నారా? నెల్లూరు గురించి మాట్లాడినాడు. తాత వచ్చింది, నాయనమ్మ వచ్చింది. ఆ రోజు మా తాతగారు ఒక పెద్ద పైపు. నీకు నీ తాతకి ఇద్దరికి ఏంటి అదే పైపు. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అన్ని చూశారు. ఈ రోజు ఒక అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆయనకి. బాబు ఇది సౌండ్ పెంచాము, ఇది ఒకటి ఫుల్ గా పెట్టు. హాలు ఇంకా పెట్టాలి. హలో హలో గూడూరుకి వెళ్ళాలి సౌండ్. హాలు హాలు ఇప్పుడు బాగుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి నరేష్ గారికి. హలో. మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. అరే 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 ఆ బోరా సార్ ఎవరా? ఒకసారి ఎవరా ఇచ్చేస్తారా? ఓకే నరేష్ గారు మాట్లాడండి. ఏం కావాలి? ఊరికే మీ అందరి కోసం మాట్లాడండి సార్. మీ అందరి కోసం. అరే పిల్లగా కొడక ఎలా ఎక్కడికి వెళ్ళాలి? మా నెల్లూరులో ఎవరైనా సెలబ్రిటీ వస్తే ఇలాగే ఈసారి ఊస్తావు, నోడుతావు కాదు, తెలుసుగా. సార్ మీరు దాంతో ఊతారా రోజు? మీ అందరి కోసం ఇవాళ మిమిక్రీ చేయబోతున్నా. ముందుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఏయ్, చప్పట్లు. సార్ ప్రభాస్ గారు అంటే మా నెల్లూరు వాళ్ళు కోసేస్తాం. ఏంటి? ఇంట్లో ఉల్లిపాయలు. ఉండు. గట్టి చప్పట్లు ప్రభాస్ గారు వాయిస్. ప్రభాస్ గారి వాయిస్. ఎవడో ఒకటి చేతికి ఏయ్, ఏయ్, వాటర్. సార్ 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 వీడు పోయాడు. సార్ సార్ కొంచెం వాటర్ తాగి సార్. కొంచెం ఆనండి కొంచెం. సారీ సార్కి గొంతు పట్టేయడం వల్ల ప్రభాస్ గారి వాయిస్ రాలేదు. ఇప్పుడు బాగా చేస్తారు. ఎవడో ఒకటి చేతి కింద బతకడం తప్ప మాకు. అది ప్రభాస్ గారి వాయిస్. ఏదో మోషన్ రానాడు బాత్రూంలో ఇబ్బంది పడుతూ ఎవడరా నేను పిలిపించింది? సార్ నేను నెల్లూరు లోకల్లో ఉంటా సార్. ఏ వాయిస్ అని అద్భుతంగా మిమిక్రీ చేస్తా. ఒక్క ఛాన్స్. నేను చేసిన తర్వాత చేయి తమ్ముడు. మీరే నా తమ్ముడు అంత ఉన్నారు. మీరు నా తమ్ముడు. ఒక్క ఛాన్స్ సార్. అది కాదమ్మా. ఒక్క ఛాన్స్. ఏ వాయిస్ అని చేస్తావా? మా నెల్లూరు పరువు కాపాడడానికి ఏ వాయిస్ అయినా. ఎటువంటి వాయిస్ అయినా? ఎటువంటి వాయిస్ అయినా. నీకు దమ్ముంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయరా? అరే మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడు? డాన్స్. పోనీ ఒసామా బిన్ లాడెన్ చేయరా? ట్రంప్ గారు తెలిస్తే కంపు కంపు అవుద్ది. పోనీ మన్మోహన్ సింగ్ వాయిస్ చేయరా? మన్మోహన్ సింగ్ మాట్లాడటం మీరు ఎప్పుడైనా చూసారమ్మా? ఒక వాయిస్ చేస్తే నెల్లూరు అట్టుడికి పోద్ది. సార్ ప్లీజ్ బ్లెస్. చేయి. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటి వాడిని. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కటే తేడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ మంది అయితే దానికి వచ్చి కిక్కేరప్ప. సార్ నెల్లూరు అమరావతి ఓట్లాడగలను. సూపర్ సూపర్. ఒక్కడ కూడా ఎంకరేజ్ చేయలేదు సార్. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాయిస్ చేయి. ఇందాక చేసింది ఎవరిదో? మా అత్త మొగుడుదా? అది పవన్ కళ్యాణ్ రా పోరంబోకు. అవునా? రాదు. హీరోలోనే అందమైన హీరో. ప్లీజ్ బ్లెస్ మీ. చేయి. రైట్.
ఊరంతా దత్తత తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసి రంగులో రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి మొత్తం దత్తత తీసుకుంటా. రాయ్, ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు. చప్పట్లు. సార్, ఇన్ని రోజులు ఎక్కడున్నా? నెల్లూరు అమరావతి హోటల్ వెనకాల. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు గారి వాయిస్ చేయి. అరే, నేను చేసిన వాయిస్ ఏంటమ్మా? మహేష్ బాబు రప్పు. నీకు రావట్లేదు. మహేష్ బాబు గారి వాయిస్ నేను చేస్తా. ఏమండి, నేను చేసింది మహేష్ బాబు కాదంటే మీరు చేయండి. నేను చేస్తా. హే ప్రచోడలు కాదనియా. ఏంటనియా ఒక్కడి కొండని కొడతారనియా? మొన్న వచ్చిన సినిమా ఏంటి రీసెంట్ది? గుంటూరు కారు. కారం పోస్టర్ మీద ఉందనియా, ఇక్కడ ఎడతారని కారం. సార్, ఇది కాదు కానీ ఆ, హీరోలోనే టాప్ హీరో. ఆ, ఆ. ప్లీజ్ బ్లెస్ మీ. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు. వారణాసికి పోయాడు, వరుస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చుని అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేన. చప్పట్లు. సార్, ఇన్ని రోజులు నెల్లూరు ఆ. అమరావతి హోటల్ ఓకే. వెనకాల 3 ఇల్లు మందే. అంతా బాగుంది. లాస్ట్ చిరంజీవి గారి వాయిస్ చేసి ఆటోకి వెళ్ళిపో. నాకు ఒక విషయం అర్థమైంది. ఆ. వీడికి హీరోల వాయిస్ గుర్తుపట్టలేదు కాబట్టి విలన్ వాయిస్ చేస్తా. విలన్ అయితే గుర్తుపడతా. లాస్ట్ గుర్తుపట్టాలి. నా పరువు నీ చేతుల్లో ఉంది. ఉందా అసలు నీకు? ప్లీజ్ సార్. ఆ, అరే, ఎవడురా నువ్వు? ఇది గుర్తుపడతా. ఇది నాకు వచ్చు. గుర్తుపట్టాను. ఆ. అరే, నా ఇంటికి వచ్చి 1 కోటి రూపాయలు పట్టుకుపో. ఆ, ఆ? ఆ, ఆ? నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పట్టుకుపో. ఆ. కానీ నా గుండెను పట్టుకుపోతావా? అరే, స్వప్న ఉరిమైతేనే మెరుపుండ్రా. ఆ, ఏంటి? ఆరావు. ఆ? స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మన్రా. ఆ, గంగలు వచ్చి గొబ్బెమ్మని దొక్కేస్తుంటే నా గుండె గొబ్బెమ్మని దొక్కేస్తావా? నిన్ను మామూలుగా చెప్పండిరా, నిన్ను ముక్కలు ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. చప్పట్లు. 100% వచ్చిందా? 100% వచ్చింది. యాజ్ ఇట్ ఈస్. Yes, it is. ఎవరు? పోసాని. పొట్టి ఏరా, ఆ, మా నెల్లూరు వచ్చి నా పరువు తీసావు. ఆ. నెల్లూరు రోడ్లో 60 సుమోలు పెడతా. ఓకే. గూడూరు సైడ్ వెళ్తే చెన్నై రోడ్లో 30 సుమోలు పెడతా. ఓకే. అటు కాదు ఇటు కాదు అని హైదరాబాద్ వెళ్తే ఒంగోలు సెంటర్ లో 100 సుమోలు. ఆ, రేపు పొట్టి ఆ. నెల్లూరు ఎలా దాటుతావో చూస్తా. ఎవరెవరు అన్ని సుమోలు పెట్టే బదులు ఒక సుమో పెడితే ఎక్కిపోతా కదా. ఎవరని వినిపించింది? కళాంజలి ఈవెంట్స్ నెల్లూరు. థ్యాంక్ యూ. అనమాట. సో ఎవరు మిస్ అవుతాండి, ఈ ప్లేసెస్ అలా నిల్చొని కూర్చొని హ్యాపీగా చూడండి. ప్రోగ్రామ్ అయితే అయిపోలేదు. అండ్ అలాగే మీరు కూడా మేడకు వచ్చాను.
వెరీ గుడ్. ఇక్కడ జబర్దస్త్ వాళ్ళు కామెడీ షో కానీ ఈ డ్యాన్స్ ప్రోగ్రాం కానీ పాటలు కానీ చాలా చాలా బాగున్నాయండి. అందుకే మీకు ఈ వీడియో పెట్టాను. అలాగే గొబ్బెమ్మ పండగ ఈ వీడియో చాలా మిమ్మల్ని అలరించింది అనుకుంటున్నాను. మీ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చేలా ఈ వీడియో చేశానని అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి నెల్లూరులో నగర పార్క్ అనేసి, ఇది రామకోటి నగర్ కొత్తూరు దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్లో వస్తుందండి. ఈ నెక్స్ట్ వీడియో మీకు ఈ వీడియో చూపిస్తానండి. ఈ నగర పార్కులో కూడా చాలా ప్రత్యేకత ఉందండి. చాలా విశేషాలు కూడా ఉన్నాయి. ఇది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేరు అండ్ కామెంట్ కూడా ఇవ్వండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి వెళ్ళేలా మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.